సో అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో గాజువాక సర్వే నెంబర్ 86 బాణుజతోట ఏరియా ఏదైతే ఉందో దానిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. అందులో కొత్తగా వెలుగు చూసిన అంశం ఏంటంటే, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు డాక్యుమెంట్స్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఏదైతే మధ్యవర్తులు ప్రలోభ పెట్టి ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అది మీరు కొనుక్కోవటం, తర్వాత భూమి మీదకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విషయమై మీ అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం ఏమిటంటే, పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ దయచేసి సర్వే నెంబర్ 86 బాణుజతోట ఏరియాలో చేయొద్దు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అయింది, నో మ్యాన్ ల్యాండ్ కింద ఇప్పుడు డిక్లేర్ అయింది. కాబట్టి ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కొనేసేసి మోసపోయి భూమి మీదకి వెళితే మళ్ళీ మేము చర్యలు తీసుకొని దాన్ని డిమాలిష్ చేసి కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాణుజతోట ఏరియాలో అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వీటి ద్వారా కొనుక్కొని మోసపోవద్దు. తర్వాత అనవసరంగా భూమి మీదకి వచ్చి కేసులు బారిన పడొద్దు. ఈ విషయాన్ని అంత స్పష్టంగా తెలియజేయడం అనేది, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఏదైతే ట్రాన్సాక్షన్ చేయించారో మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి, అందుకనే మీకు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండవు, రిజిస్ట్రేషన్ జరగవు. ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా మీకు చేస్తున్నారంటే డెఫినెట్గా అది తప్పు కిందనే మీరు పరిగణించాలి. కాబట్టి మీరు కొనుక్కొని మోసపోవద్దు, ఆర్థికంగా మోసపోవద్దు, తర్వాత కేసులు బారిన పడవద్దు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఈ కట్ ఆఫ్ డేట్ బేస్ చేసుకొని మీరు జీవో 45లో పెట్టుకుంటే రెగ్యులరైజ్ చేస్తాం. అంతవరకు మీకు లీగల్గా రైట్స్ వస్తాయి. అలా కాకుండా భూమి మీదకి వెళ్ళేసి కన్స్ట్రక్షన్ చేస్తే చర్యలు తప్పవు. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా డాక్యుమెంట్ ఉంది అని మీకు అనిపిస్తే ముందు మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోండి. మేము కూడా పరిశీలించి దానికి ఏమైనా ఆధారాలు ఉంటే దానికి తగ్గట్టుగా సలహా ఇస్తాము. అలా కాకుండా మీరు భూమికి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం కేసులు పెడతాము, మీరు నష్టపోతారు. తర్వాత మీకున్న ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగించడం అనేది. సో అన్ని రకాలుగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యవర్తుల ద్వారా మీరు ఎప్పుడూ మోసపోవద్దు. సర్వే నెంబర్ 86 ఎటువంటి నిర్మాణాలను మీరు చేయవద్దని అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని అందరూ గమనించండి. థ్యాంక్ యూ.